చికెన్ గాని, చికెన్ బిర్యానీ గాని ఎప్పుడు ఒకే విధంగా చేసుకొని తిని బోర్ కొడుతుందా? అయితే ఇలాంటి పలావ్ ఒక్కసారి చేసుకొని తినండి. ముందుగా రైస్ కడిగి పక్కనుంచుకోవాలి. అవి కూడా బాస్మతి రైస్ కాదండి. ఎప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్‌గా వాడే రైస్‌తో మాత్రమే ఈ పులావ్ చేసుకోవాలి. రైస్ కడిగి పక్కన నానుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకొని ఇందులోనే మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో రెగ్యులర్‌గా వాడే మసాలాలు మాత్రమే వేసుకొని ఇందులోనే కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. అటు రైస్ ఇటు చికెన్ మంచిగా నానుతుంది. చికెన్ పలావ్ రెడీ చేయడం కోసం స్టవ్ పైన ఒక మంచి మందపాటి గిన్నె ఒకటి ఉంచి ఆయిల్ వేసి కాస్త వేడైన తర్వాత ఇలా బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కాస్త సాల్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న 2-3 టమాటాల ముక్కలు కూడా వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి ఇందులోని వాటర్ మొత్తం ఇనికేటప్పుడు ఆయిల్ పైకి తేలేటప్పుడు మాత్రమే నానుకున్న రైస్ కూడా వేసి మొత్తం అంతా కలిపి అడుగంటేటప్పుడు తగ్గట్టు వాటర్ వేసుకొని ఇంకాస్త కొత్తిమీర, పుదీనా వేసుకొని మొత్తం అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ కరమైన చికెన్ పలావ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ని ఫాలో